హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? మరి ఈరోజు ఒక మంచి టాపిక్తో నేను మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే దేశంలో క్యాన్సర్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుందన్న విషయం మనందరికీ తెలుసు కదా. అంటే 2020 సంవత్సరం నాటికి 13.9 లక్షల కేసులు నమోదవగా అది కాస్త 2025 నాటికి సుమారు 15.7 లక్షల కేసులకు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే భారతదేశంలో రొమ్ము క్యాన్సరు, గర్భాశయము, అలాగే అండాశయ క్యాన్సర్ బాగా ఎక్కువగా ఉంది. అది కూడా మహిళల్లో. ఊపిరితిత్తులు, నోరు, ఇంకా పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. అంటే చిన్న, పెద్ద, వృద్ధ అనే వయస్సులో తేడా లేకుండా ఈ క్యాన్సర్స్ అనేవి అటాక్ చేస్తున్నాయి. భారతదేశంలో క్యాన్సర్ కేసులు 2023లో 14,96,972 కాగా 2022లో అవి కాస్త 14,61,427 కేసులు నమోదయ్యాయి. ఇక స్టమక్ క్యాన్సర్ విషయానికి వస్తే కనుక 2022లో 52,706 కేసులు ఉండగా 2023లో 54,023కి ఈ సంఖ్య అనేది పెరిగింది. అలాగే 2013లో అంటే దశాబ్దం క్రితం రాష్ట్రంలో కేవలం 60,000 క్యాన్సర్ కేసులు నమోదవగా 2022లో ఏపీలో 73,536 క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. మొత్తం క్యాన్సర్స్లో దాదాపు 16% రొమ్ము క్యాన్సరు, గర్భాశయ క్యాన్సర్లు దాదాపు 14%తో రెండో స్థానంలో ఉందన్నమాట మన ఏపీ. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ ఒక సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అనేది చికిత్స అందించి పేషెంట్స్ని మామూలు స్థితికి తీసుకురావడంలో రెండో స్థానంలో నిలిచిందన్న విషయం అవుట్లుక్ అనే ఇంగ్లీష్ మ్యాగజైన్ కూడా ఈ విషయాన్ని పబ్లిష్ చేసింది. ఈ హాస్పిటల్లో బాలయ్య చాలా తక్కువ ఖర్చులతో పేదలకి నాణ్యమైన చికిత్సను అందించడంతో పాటు హాస్పిటల్లోని సౌకర్యాల మీద కూడా మంచి ఏర్పాటు చేయడంతో పేషెంట్స్ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. వేరే హాస్పిటల్స్తో పోలిస్తే ఇక్కడ హాస్పిటల్ ఛార్జెస్ కూడా చాలా తక్కువని పేషెంట్స్ చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందించే ప్రముఖ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ఏర్పాటు చేస్తామని బాలయ్య రీసెంట్గా ప్రకటించారనమాట. ఈ హాస్పిటల్ ఏర్పాటు కోసం ఏపీలో గతంలోనే చంద్రబాబు స్థలం కేటాయించారని బాలయ్య చెప్పుకొచ్చారు. ఇక క్యాన్సర్ చికిత్స కోసం ప్రస్తుతం ఏపీ వాసులు హైదరాబాద్కి రావాల్సి వస్తోందని, అలా కాకుండా ఏపీలోనే ఒక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని నిర్మిస్తే చాలా బాగుంటుందని, వారు ఇంత దూరం అంటే హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం అనేది ఉండదు కాబట్టి ఏపీలో ఒక క్యాన్సర్ హాస్పిటల్ని నిర్మిస్తే వాళ్ళందరికీ అక్కడ చక్కని చికిత్సను అందించడంతో పాటు రకరకాల సౌకర్యాలను కూడా అందించే అవకాశంపై బాలయ్య కసరత్తు చేస్తున్నారు. బాలయ్య చెప్పిన ఈ గుడ్ న్యూస్తో ప్రజలు, క్యాన్సర్ పేషెంట్స్ అంతా కూడా హర్షాతిరేకాలని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.